ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం లేట్ అయ్యాం కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది కదా. ఈ వాక్యాన్ని కొన్ని కారణాల చేత రికార్డ్ చేయాలనిపించి మరి దాని కొరకు అడ్జస్ట్మెంట్ కొంచెం కరెక్ట్గా అవ్వక చేస్తూ ఉన్నాము. సరే, ఏదేమైనప్పటికీ మరి ఈ యొక్క రెండవ దినాన దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రభు మనలను ఆయన తన కృపలో బలపరచాలని, భద్రపరచాలని కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. గడిచినటువంటి రాత్రి మన దేవుని యొక్క వాక్యము నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని సేవకుని యొక్క శోధన గురించి మనం దేవుని యొక్క వాక్యములో నేర్చుకున్నాం. అయితే దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శోధన సమయం ఏంటో మనం దేవుని యొక్క వాక్యం నుంచి ధ్యానం చేశాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శోధన పరిధి లేక ఆయన స్థలం ఏంటో మనం దేవుని యొక్క వాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుని యొక్క లేఖనములో వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయేను అని రాయబడి ఉంది. బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిన్నటి దినాన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడినటువంటి వాడై ఆయన వెంటనే అరణ్యంలోనికి త్రోసుకొని పోయిను అని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో నుంచి ఆయన వెంటనే అరణ్యములోనికి తోసుకొని పోయిను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి తీసుకుని పోబడ్డాడన్న విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదులు అరణ్యం అనేటటువంటి ఆ స్థలాన్ని ఒక అపాయకరమైనటువంటి స్థలముగాను లేక ఈ యొక్క పడిపోయినటువంటి చెడ్డదూతల నివాసంగాను అరణ్యాన్ని చూస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే ఈ అరణ్యము అనేటటువంటిది చెడ్డదైనటువంటి ప్రదేశము, దేవుని నుంచి విడిపోయినటువంటి ప్రదేశము, దేవుని నుంచి మరి ప్రత్యేకించబడినటువంటి ప్రదేశము, దేవుని నుంచి సహవాసాన్ని కోల్పోయినటువంటి ప్రదేశముగా మరి భావిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములోనికి వెళ్ళడం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి మరి చెడ్డతోతలతోనూ పడిపోయిన తోతలతోనూ దయ్యాలతోనూ ఆయన యుద్ధము చేయడానికి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితాల గురించి ఆలోచన చేసుకున్నప్పుడు శోధన మన జీవితంలో ఎదురైనప్పుడు లేక శోధన మన జీవితంలో కలిగినప్పుడు మనము సాతాను చేత శోధించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకం మనకు ఎలా కనబడుతుందంటే మనము ఈ లోకము నుంచి అరణ్యములోనికి పడిపోయినటువంటి వారిగా మనము ఉంటూ ఉంటామంట. అంటే ఈ లోకంలో చాలా వాటిని ఎడబాసినటువంటి వారిగా మనము ఉంటూ ఉంటామని దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేస్తా ఉంది. మన శోధన మన జీవితంలో శోధనలు కలిగినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మనము ఈ లోకమంతా కూడా ఒక ప్రక్కన ఉంటే మనం ప్రక్కన ఉన్నామన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా
మనకి ఎలా కనిపిస్తుందంటే మనకి ఎవరు కూడా సహాయపడలేమో అనే విషయాన్ని మనం భావిస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క లేఖనము ఇక్కడ దేనిని స్పష్టం చేస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలోనికి కొనుక్కోబడ్డు అంటే అతని స్నేహితుల నుంచి, తన ఇంటి వారి నుంచి, తన బంధువుల నుంచి, తాను నివసించేటటువంటి ప్రాంతము నుంచి ఆయన ఎక్కడికి పోయారంటే, ఇదిగో ఈ పడిపోయినటువంటి దూతలు, లేక చెడ్డ దూతలు, లేక ఇంకొక మాటలో చెప్పాలంటే దయ్యాలు ఉండేటటువంటి ఆ అరణ్యములోనికి ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యము స్పష్టం చేస్తూ. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏంటి అని అంటే, దేవుని యొక్క లేఖనం మనకు స్పష్టం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క లేఖనం అంతా మాట్లాడుతూ ఉంటుంది. మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ఎవరితో పోరాడుతున్నాం మనం? అంధకార శక్తులతోనూ, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతులతోనూ మనం పోరాడుతున్నాము. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన జీవితంలో, ఆయన పరిచర్య ప్రారంభానికి ముందు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యానికి కొనుక్కోవడం అనేటటువంటి విషయాన్ని గురించి స్పష్టంగా దేవుని యొక్క లేఖనం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన పరిచర్యను మనుషుల మధ్యలో ఆయన ప్రారంభించడానికి మునుపు ఆయన అరణ్యములో ఈ యొక్క దయ్యాలతోనూ, అంధకార శక్తులతోనూ పోరాడి సాతాను మీద విజయాన్ని సాధించిన తర్వాత ఆయన యొక్క పరిచర్య పునాదిని ఇక్కడ దేవుని యొక్క లేఖనము జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఊరికినే పోల, పరిశుద్ధాత్మ ఆయన్ను ఊరికినే బలవంతము చేసి ఆయన్ని తీసుకొని పోలేదు. ఇక్కడ చూస్తే ఆయన అపవాదితో యుద్ధము చేయడానికి ఎక్కడ ఉన్నాడంటే, తన స్థలం ఏంటి అని అంటే, ఈ లోకము ఎడబాసినటువంటి, ఈ లోకము విసర్జించినటువంటి, లేక ఈ లోకము భయపడేటటువంటి అపాయకరమైనటువంటి ఒక ప్రదేశంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాతానుతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మన జీవితంలో మనకు శోధన కలిగినప్పుడు మన యొక్క యుద్ధ భూమి ఎక్కడ అంటే, ఈ లోకమంతా విడిచిపెట్టబడినటువంటి, ఈ లోకము భయపడేటటువంటి అపాయకరమైనటువంటి ఆ అరణ్యం అనేటటువంటి ప్రదేశమే మనము సాతానుతో పోరాడేటటువంటి యుద్ధ భూమి. అంతేకాదు, ఈ ఎప్పుడు మన యొక్క స్థలం ఏంటి అని అంటే అరణ్యము అన్న విషయం, అంటే లోకము ఎంచేటటువంటి ప్రమాదకరమైనటువంటి స్థలం. ఏ క్రైస్తవుడైనా అపవాది చేత శోధించబడేటటువంటి వాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అపవాది చేత శోధించబడేటటువంటి క్రైస్తవుడు అపవాది శోధిస్తూ ఉన్నాడు, కానీ క్రైస్తవుడు తిరిగి దేవుని ముందు దేవుని యొక్క బలము చేత అపవాదితో ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క లేఖనం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనము దేవునికి ఏం చేయాలి? దేవుని బలం చేత సాతానుని లేక శోధనను మనం జయించేటటువంటి వారికి ఉంటుంది. ఇక్కడ చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాతానుని, ఈ లోకములో ఆయన పుట్టినప్పుడే సాతానుని జయించాడు. సాతానుని జయించి ఆయన పుట్టినట్లుగా చూస్తుండే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపడుతూ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపబడిన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసును. ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏంటది? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏంటి? అసలు యుగ సంబంధమైనటువంటి దేవత ఏం గుడ్డితనం కలిగజేస్తూ ఉంటుంది మనకి. చాలా మంది ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చూడలేకపోతా ఉన్నారు, స్పష్టంగా చూడలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో ఉన్నదేదో దాన్ని సరైనటువంటి రీతిలో నేర్చుకోలేకపోతూ ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యగారు మీ ఒక్కరికే బాగా తెలుసని చెప్తా ఉంటారు. నా ఒక్కడికే బాగా తెలియడం కాదు, నేను ఒక్కడినైనా
ఉన్నట్టుగా చెప్పగలగాలి. మనం దేవుని యొక్క వాక్యాలు ముందుకు పోయినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రేపటి దినము మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే నేటికి దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోక సంబంధమైనటువంటిదే సాతానుడైనటువంటి వాడు, ఈ లోక సంబంధమైనటువంటి దేవతను పోయేటువంటి వాడు చేసేటటువంటి పని ఏంటంటే మనుషుల యొక్క కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంటాడు. మనుషుల ఆ గుడ్డితనంతో దేవుని యొక్క అమూల్యమైనటువంటి సంగతులను వారు చూడలేకుండా ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ చూడండి. ఆ 4వ వచనంలో ఆయన అంటూ ఉంటాడు కదా, దేవుడు చెప్తున్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఏంటి? దేవుని యొక్క సువార్త కనబడకుండా నిమిత్తము. అందుకే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎవరో, ఆ యొక్క ఈ సృష్టికర్త ఎవరో, ఈ సృష్టికర్త కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నారు? సృష్టే కనబడతావు. ఎవరు? సృష్టే కనబడతావు. మొన్నొక దినాన్న భార్య ఏదో వీడియోస్ పెడతా ఉంటే పెట్టా వీడియో పెట్టాను అడిగా. అందులో ఒక ఆమె హైందవరాలు, దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి, ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది, నేను మునుపు సృష్టాన్ని ఆరాధించాను, పూజించాను, కానీ సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాడు. అందుకే ఇప్పుడు సృష్టికర్తను ఆరాధిస్తూ ఉన్నాను, సృష్టికర్తను పూజిస్తూ ఉన్నాను. అంటే మీరు పూజలను చేయరండి అని అడిగింది యాంకర్. అడిగితే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, శాంసంగ్ ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్ ఉంది, ఫోన్ గొప్పదా, ఫోన్ కనిపెట్టినోడు గొప్పోడా అంటే ఎవరు గొప్పోడు? ఫోన్ కనిపెట్టిన వాడే గొప్పవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమంతటిని సృష్టించినటువంటి దేవుడు కనుక ఆయన గొప్పవాడు. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను, ఆ విషయాన్ని నేను తిరిగి ఆరాధిస్తూ ఉన్నాను, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్తా ఉంది. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఈ లోకములో అపవాది మీద తన యొక్క యుద్ధాన్ని ప్రకటించాడు. అంతేకాదు అపవాదితో యుద్ధము చేయడానికి ఆయన యుద్ధం చేసేటటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అతని యొక్క దేవుని యొక్క శోధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ అపవాదితో యుద్ధం చేసేటటువంటి చాలా సంగతుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శోధన యేసుక్రీస్తు ప్రభువారు 3 సాధారణమైనటువంటి ఉద్దేశాలను బయలుపరిచాడంట. ఏంటవి? 3 సాధారణమైనటువంటి ఉద్దేశాలను, కారణాలను సాతాను మీద ఎందుకు యుద్ధం చేయాలి అనేటటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడారు. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకము చేసేటటువంటి విషయం ఏంటంటే అపవాదితో మనము పోరాడడం అనేటటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఊరికనే చేయలా. ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని కూడా శరీరం ఉన్నటువంటి ఆయన తండ్రి అయినటువంటి దేవునికి ఎలా లోపడాలో ప్రతి దాన్ని మాదిరి కనపరిచాడు. ఆఖరికి ఒకవేళ ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రాణాన్ని ఎలా పణంగా పెట్టాలో నేర్పించాడు. అదే దేవుని కొరకు మనం ఎలా ప్రాణాన్ని పణంగా పెట్టి బ్రతకాలో కూడా, లేకపోతే ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి చనిపోయాలో కూడా నేర్పించేందుకు అపోస్తులు వారి ప్రాణాలను అర్పించడానికి ఎక్కడక్కడ దేవుని దగ్గర వెనకాడలేదు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి మాదిరిని బట్టి. లేదా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది కదా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో సాధారణ గుర్తుపెట్టు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన శోధించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి ఆయన శోధించడం ప్రారంభించాడు. ఎప్పుడు సాధారణ మనల్ని శోధిస్తూ ఉంటాడంటే when it comes to know who you are,
పరిశుద్ధాత్ముడిని గురించి నీతిమంతులుగా తీర్మానించినటువంటిది మొదలు సాతానుడు మీతో యుద్ధం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. సాతాను నిన్ను శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోబు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. సాతానుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, మీరు అప్పుడప్పుడు తిరిగి ఆ చర్చకి పోకండి. అది సాతానుడికి సంబంధించినటువంటి విషయం. ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి. తిరిగి అటు ఇటు తిరిగిలాడుచు పర్లోక రాజ్యం దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి పోయి దేవుని సముఖం ముందు అతడు దేవునితో మాట్లాడుతూ ఉంటే, ప్రభు వాడు చూసావా, నా సేవకుడైనటువంటి యోగును చూసావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. When God started witnessing about his son, about the believer, about the one who had put faith on him, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి యోగుని గురించి ఎప్పుడైతే దేవుడు సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టాడో అప్పుడు అంటూ ఉన్నాడు, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు గనుక. అతను ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు కంచె వేసావు గనుక కంచె తీసేసి చూడయ్యా అన్నాడు. దేవుడు చెప్పాడు, కంచె తీసివేసి ఏమంటున్నాడు? నీవు యోగుని శోధించు కానీ ఏమంటున్నాడు? అతను ప్రాణమును ముట్టుకోవద్దు, ఎందుకంటే ప్రాణం మీద అధికారం సాతానుడికి లేదు. ప్రాణము ముట్టుకోవద్దంటూ ఉన్నాడు. అయితే యోబు ఎప్పుడైతే యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడో సాతానుడు శోధించడానికి అతడు పూనుకున్నాడు. మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే మన గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడో, when they will find out who we are, then he started tempting us. ఎప్పుడైతే మనం ఏమై ఉన్నామో ఎవరై ఉన్నామో దేవుడు సాక్ష్యం ఇచ్చేటటువంటి సమయానికి శోధకుడు మనం శోధించడము ప్రారంభిస్తాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు శోధించడం ప్రారంభించాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించడానికి దేవుని దగ్గర దేవుని యొక్క లేఖనాలను బట్టి, దేవుని యొక్క వాగ్దానాలను బట్టి, ప్రవచనాలను బట్టి ఆయన ఏం చేశాడు? బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడో ఏం చేస్తా ఉన్నాడు? సాతానుడు శోధింప ప్రారంభించాడు. నాకు శోధన ఏం కలగలేదండి అంటే నేనైతే ఒక మాట చెప్తా, సాతానుడు ఎవరు ఇంకా తెలియలేదు. ఎప్పుడు తెలుస్తుంది సాతానుడికి మనం ఎవరో? ఎప్పుడు తెలుస్తుంది? మీ గురించి ఎవరికైనా తెలియాలనుకో ఏం చేయాలి? మీ గురించి చెప్పాలి. పలానా అబ్రహాం గారండి, ఐసిఎం సంఘ కాపరి గారు, ఈ మధ్యనే ఆయన పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు. పలానా సోన్ రాజు గారండి, ఐసిఎం సంఘంలో ఆయన సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాగా ఒక వ్యక్తి గురించి పరిచయం చేయాలి, ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వాలి. బహుశా శోధకుడు నిన్ను శోధించడం లేదు అంటే నీ గురించి ఇంకా దేవుడు సాక్ష్యం ఇవ్వలేదేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు ఎప్పుడైతే మనం ఏమై ఉన్నామో తెలుసుకుంటాడో, ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని వింటాడో, ఎప్పుడైతే మనము నీతిమంతులను దేవుడు తీర్మానిస్తాడో, దాన్ని విన్న వెంటనే శోధకుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనము పడిపోవడానికి అతను శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అతని శోధనలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయనుకోండి, అతని అంబుల పొదిలో అస్త్రాలన్నీ కుదిరితే మనం ధ్యానం చేద్దాం. కానీ ఎప్పుడు శోధించడం ప్రారంభిస్తాడు అంటే మనం ఎప్పుడైతే సాతానుడు మనల్ని ఎప్పుడైతే కనుగొంటాడో, మనం ఎవరమో ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు శోధించడం ప్రారంభిస్తాడు. మరి ఒక విషయాన్ని చూద్దాం. ఎవడు ఎప్పుడు ప్రారంభిస్తాడు సాతానుడు మనల్ని శోధించడానికి? ఎప్పుడు ప్రారంభిస్తాడు అంటే యేసుక్రీస్తుని ఎప్పుడు ప్రారంభించడం మొదలు పెట్టాడు అంటే, ఏమండి, కుమారుడైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు అతన్ని జాగ్రత్తగా కాచుకుని శక్తివంతులై ఉన్నాడు అని ఎప్పుడైతే అనుకున్నాడో, తన భార్యని మొత్తం ఎప్పుడైతే దేవుడి మీద ఉంచాడో అప్పుడు శోధించడం ప్రారంభించాడు. ఏంటది?
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడైనటువంటి వాడు, నన్ను నడిపించగలిగినటువంటి వాడు, నన్ను తన చిత్త ప్రకారము నిలబెట్టగలిగినటువంటి వాడు, దేవుడు ఎప్పుడైతే అతను అనుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు, అప్పుడు సాతానుడు శోధించడం ప్రారంభించాడు. ఎందుకు చేస్తాడు సాతానుడు? ఎందుకు శోధిస్తాడు సాతానుడు? చెప్పాలి. దేవుని యొక్క వాక్యంలో మన గురించి అనేక వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను విడుదల ఎడబాయను అని చెప్తూ ఉంటాడు. నా కృప నీకు చాలు అని చెప్తూ ఉంటాడు ప్రభు. ఏమంటూ ఉంటాడు? నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చానని చెప్తూ ఉంటాడు. చాలా వాగ్దానాలు విశ్వాసులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము వాటన్నిటినీ నమ్మి ఎప్పుడైతే దేవుడు నా సర్వస్వం మనం అనుకుంటూ ఉంటామో అప్పుడు సాతానుడు మనలో శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. జస్ట్ బికాజ్ వి లీన్ ఆన్ గాడ్. కేవలం మనము దేవుణ్ణి ఆనుకుని ఉన్నాము గనుక అతడు శోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఎప్పుడైనా శోధన రాలేదంటే నీవు దేవుణ్ణి ఆనుకుని లేవు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనుకుని లేవేమో అన్న అనుమానం నీకు రావాలి. ఎందుకంటే శోధనలు మంచివి కావు. శోధనలు మన జీవితంలో పరీక్ష లాంటివి. ఏంటవి? ఈ పరీక్షల్లో కాపీ కొట్టొచ్చేమో కానీ మన కలిగేటటువంటి శోధనలో కాపీ కొట్టే అవకాశం లేదు. ఉందా? ఏమన్నా? ఎప్పుడైనా మీలో కాపీ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు పరీక్షల్లో? ఒకసారి చేయొత్తారా? పరీక్షలు రాయలేదా? అసలు కాపీ కొట్టలేదా? నేను కొట్టా కాపీ పరీక్షల్లో. ఇక్కడ ఎప్పుడైతే మనము మన దేవుడు రక్షించగలిగినటువంటి సమర్థుడు, మన దేవుడు మనల్ని ఆయన కాయగలిగినటువంటి సమర్థుడు, మన దేవుడు మనల్ని లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు, మన దేవుడు మనకు అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు, మన దేవుడు మనల్ని స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడు, మన దేవుడు మనల్ని మరణం నుంచి కూడా లేకపోయినటువంటి సమర్థులను మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉంటామో అప్పుడు దేవుడి యొక్క లేఖనాలను బట్టి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ విశ్వాసాన్ని సన్నగిల్లింప చేయడానికి మనం శోధించడం ప్రారంభిస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి గల రెండవ కారణం ఏంటి అంటే అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్థవంతంగా ఇదిగో పాప ప్రక్షాళన కార్యక్రమం చేయడానికి అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన గురించి ఎప్పుడైతే ఈయన మా ప్రియ కుమారుడు ఇదేదో నేను ఆరంభించున్నాడని చెప్పాడో సాతానుడికి యేసుక్రీస్తు ప్రభువారు తెలిసింది. ఏం చేశాడు? అతడు శోధింప ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో ఎలా ఉన్నామో అన్న విషయం ఇక్కడే బయలుపడుతూ ఉంది. మనం ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతూ ఉంటామో, దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడి జీవిస్తూ ఉంటామో, దేవుని యొక్క ప్రతి విషయమును కూడా దేవునితో మాట్లాడి దేవుని యొక్క ప్రార్థనలో మనం బలపడడానికి, ప్రార్థనలో దేవుని అడగడానికి, ప్రార్థనలో దేవుని గురించి పట్టుకోవడానికి మనం మోకరిల్లుతూ ఉంటామో శోధకుడు వాటన్నిటి నుంచి ఏమంటుంటాడంటే అవన్నీ లోకమే ఇచ్చేస్తున్న విషయం చెప్తూ ఉంటాడు. ఎవరిస్తారు చెప్పాలి? ఎవరిస్తారు? మనకు బాగా తెలుసు. మనకి ఏదైనా శ్రమ కలిగితే మనం దేవుని దగ్గర మోకరి వెళ్ళి ప్రార్థన చేస్తాం. అవసరం వస్తే ఆఖరిగా అయినా కానీ దేవుణ్ణి అడుగుతున్నాం. ఏమంటే మొట్టమొదటిసారి దేవుణ్ణి అడగకపోవచ్చు, ఆఖరిగా అయినా కానీ దేవుణ్ణి అడుగుతాం. ఇది దావీదు గారు తన కీర్తనలో చక్కగా రాస్తూ ఉంటాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుచున్నానని చెప్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే చాలా మంది లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. వారి యొక్క మనసు ఉంచుతూ ఉంటారు, వారు వాటి యందు దృష్టి ఉంచుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు
దేని మీద ఆధారపడి ఉంటారంటే దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు, ప్రార్థన మీద ఆధారపడుతూ ఉంటారు, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ ఉంటారు. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి వాగ్దానం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటూ ఉంటామో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకుంటూ ఉంటామో, అప్పుడు సాతానుడు శోధించడం ప్రారంభిస్తాడంట. ఇంకొక విషయాన్ని చూద్దాం. ఈ సాతాను చేత శోధించబడినప్పుడు మన జీవితంలో, మన శోధనలో, ఆయా సమయాల్లో మనకు ఎదురుపడేటటువంటి పరీక్షల్లో ప్రభువు మనకు సహాయకుడై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి శోధన మన జీవితంలో వస్తుంది. ఏమైంది? ఎప్పుడైతే మన జీవితంలో కలిగినటువంటి శోధనను బట్టి, మన జీవితంలో కలిగినటువంటి ఈ యొక్క చాలా విషయాలు, మనకు తారసపడేటటువంటి విషయాలను బట్టి, మనం ఎదుర్కొనేటటువంటి సవాళ్ళను బట్టి, మనం ఎదుర్కొనేటటువంటి పరీక్షలను బట్టి, వాటన్నిటిని బట్టి కూడా, వాటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడని అర్థం అవ్వడానికి శోధన మన జీవితంలోకి వస్తూ ఉంటుందంట. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. మన జీవితంలో దేవుడు మనల్ని పరీక్షించేటటువంటి సమయం. అంతేకాదు, దేవుడు మనం పరీక్షించడమే కాదు, ఈ పరీక్షలో మనం ఏమై ఉన్నామో దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వారికి మనల్ని రుజువుపరిచేటటువంటి రోజు. మనము ఎంత బలమైనటువంటి వారమై ఉన్నామో ఆ సాతానుని చూచి దేవుడు, అవసరమైతే ఈ మాట వాడచ్చలేదు నాకు తెలియదు కానీ, దేవుడు అతనిని వెకిలిగా చూసి నవ్వేటటువంటి రోజు. ఎప్పుడు? ఈ శోధన మనం ఎదుర్కొనినప్పుడు, ఈ శోధనను మనము జయించేటప్పుడు, ఈ శోధన గుండా మనం ప్రయాణించేటప్పుడు, ఎంతవరకు దేవునిలో మనము బలపడా ఉన్నామో సాతానుడికి దేవుడు ఆ రుజువుని చూపించేటటువంటి రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో చూపించడానికి ఆయన శోధనను ఎదుర్కొనవలసింది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎవరు? మన ప్రధాన యాజకుడైనటువంటి వాడు. ఏమండి? మన యొక్క యాజకుడైనటువంటి దేవుడు, మన ప్రధాన యాజకుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ శోధన ఎలా ఉంటుందో, ఆ పరీక్ష ఎలా ఉంటుందో, ఆ తారసపడేటటువంటి సందర్భం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభు వారికి స్పష్టంగా తెలుసున్న విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖను జ్ఞాపకం చేస్తాం. మనము మన జీవితంలో ఈ యొక్క శోధనలు మన జీవితంలో ఎదురైనప్పుడు, లేక శోధనలో మనము పడిపోయినప్పుడు, శోధనలో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో మనకు కలిగేటటువంటి తగిలేటటువంటి ఎదురుదప్పుడు, కలిగేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి సంఘటనలో, మన జీవితంలో మనము చూడలేనటువంటి అనేకమైనటువంటి బాధలు, రోగములు, ఇదిగో అనేకమైనటువంటి ఘోరమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి వేదనలు, ఇవన్నీ కూడా దేనికి అంట? ఇట్ ఈజ్ ఓన్లీ టు టెస్ట్. దేనికి? కేవలము మనలో పరీక్ష పెట్టడం. అందుకే దేవునికి కూడా నువ్వు ఉత్తీర్ణులు అయ్యేవో లేదో కావాలి. యేసుక్రీస్తు ప్రభువారైతే తన జనతైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, తత్వంలో ఆయన దేవుని యొక్క త్రయములో ఒక వ్యక్తి, దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి పంపినప్పుడు ఎక్కడ కూడా దేవునికి ఎదురు చెప్పకుండా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఇవన్నీ కరెక్టే. యేసుక్రీస్తు ప్రభువారు శోధనను చేయించగలిగినటువంటి వాడే. కానీ మన సంగతికి వచ్చేటప్పటికి ఏంటంటే దేవుడు మనము
ఉత్తీర్ణులమో కామో. చాలా మంది అడుగుతూ ఉంటారు, దేవుడే కదండి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనకు శోధన పెద్ద ఇబ్బంది ఏముందండి? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కదని చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనందరం ఇన్స్టాగ్రామ్ లో, మనందరం ఫేస్బుక్ రీల్స్, మనందరం కూడా యూట్యూబ్ రీల్స్, షార్ట్స్, వ్లాగ్స్ చాలా చూస్తా ఉన్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదని నిరూపించడానికి అసలు వాళ్ళ మత గ్రంథాలు, బైబిల్ గ్రంథము తెలియనటువంటి వాడు కూడా పుస్తకాలు రాసేస్తూ ఉన్నారు ఈ రోజున. తెలుసా మీకు? తెలుసా? ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు కాదని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడే. అటువంటి పనికి మాలిన జనాంగానికి, అటువంటి బుద్ధిహీనులకి, అటువంటి జ్ఞానహీనులకి చెప్పడానికే దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఈ రోజు వస్తుందని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలో జయించినటువంటి దేవుడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. దేవుడు అందరికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఆయన అనలేదు, ప్రభు నేను కూడా నీతో పాటు ఉండేటటువంటి దేవుడే కదా, నన్ను తొందరపెడతావు, నాకు తెలియదా ఏంటి ఇవన్నీ నేను చూసి కదా ఏంటి, రేపు నేను వీళ్ళందరికీ సహాయం చేయొద్దు ఏంటని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడం లేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మలను బలవంతం చేసిన కొలది అరణ్యంలోనికి ఆయన ప్రోత్సహించబడ్డాడు. అరణ్యంలోనికి బలవంతముగా తీసుకొని పోబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? టు ప్రూవ్ దట్ జీసస్ ఇన్వేడెడ్ ద డెవిల్. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని జయించాడు అనే విషయాన్ని పొందుపరచడానికి దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారిని బలవంతంగా ఆయన తీసుకుని పోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుంచి మనం ఆలోచన చేసేటటువంటి విధానంలో, దేవుని యొక్క వాక్యములో శ్రమ గురించి, శోధన గురించి మనం ఆలోచన చేసేటటువంటి ఈ యొక్క ఆలోచన చేసేటటువంటి విధానంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి విధానంలో మనం చూస్తే శ్రమ, శోధన ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మన జీవితంలో సాతాను నుంచి వస్తాయి. దేవుడు శోధించేటటువంటి దేవుడు కాదు. ఆ విషయం స్పష్టంగా మనం ఎరగాలి. దేవుడు శోధించుడు, కానీ శోధించే శోధకులను మాత్రము దేవుడు అనుమతిస్తాడు. దేనికి అంటే టు ప్రూవ్, సాతాను దగ్గర టు ప్రూవ్ యు ఆర్ సచ్ ఎన్ గుడ్ మ్యాన్, టు ప్రూవ్ దట్ యు ఆర్ ఏ గుడ్ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మంచి విశ్వాసిగా, అపవాదిని ఎదిరించగలిగినటువంటి వారిగా, అపవాదిని రుజువు చేయడానికి దేవుడు మన జీవితంలో ఈ శోధనలో అనుమతిస్తాడంట. దేవునికి భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానం తెలుసు కదా, మన గురించి తెలుసు కదా. తెలుసా? మీకు చాలా మందికి తెలుసో లేదో, ఎప్పుడైనా నేను వాక్యం చెప్పినప్పుడు కొద్దిగా ఎక్కువైతే మీలో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. అది కూడా దేవునికి తన భవిష్యత్ జ్ఞానంలో మీరేం తిట్టుకుంటారో కూడా దేవుడికి తెలుసు. బట్ గాడ్ నెవర్ స్టాప్స్. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా దాన్ని ఆపడం. ఎందుకని? ఆపే దేవుడైతే అవాదం పండు తినేటప్పుడు ఆపేసేవాడు. దేవుడు ఆపడం. ఎందుకని? మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ఆ స్వాతంత్రంలో మీరు ఏం చేస్తారంటే, నేను కొంచెంసేపు ఎక్కువసేపు వాక్యం చెప్తే మీరు మన బూతులు తిట్టుకుంటారు. వెనకాలకి వచ్చి బూతులు కాదులండి, తిట్టుకుంటారు కొన్ని కదా. మా అక్క బాగా నవ్వుతుంది ఇక్కడ కూర్చొని, ఏమండి తిట్టుకుంటా. ఈ విషయం దేవునికి తెలుసు. దేవుడికి భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానం ఉంది. కానీ ఆ నిమిషానికి సాతానునికి రుజువుని కనపరచడానికి నీవేమై ఉన్నావో, నీ విశ్వాసం ఏమై ఉందో, దేవుడి యందు నీ నమ్మకం ఏమై ఉందో, వాక్యములో నీవు ఎంత వేరుపారి ఉన్నావో, దేవుడి యొక్క వాక్యాన్ని ఎంత బలముగా నీవు నమ్మావో, ఎంత నిశ్చలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, సరళమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, సాతాను గురించి చేయడానికి సాతాను నిన్ను శోధింపనిస్తాడు దేవుడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరించినటువంటి దేవుడు అన్న విషయాన్ని లోకానికి జ్ఞాపకం చేయడానికి
అపవాదికి జ్ఞాపకం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధింపనిచ్చాడు, శోధించడానికి అనుమతిని కలగజేశాడు. దేవునామానికి స్తోత్రం కలుగుతాడు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఈ లోక దేవత సాతానుడు, ఈ లోక దేవత మనకు దేవుని యొక్క వాక్యాన్ని చూడకుండా గుడ్డితనాన్ని కలుగజేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అనేకమైనటువంటి గుడ్డి వాళ్ళకి మనమేమై ఉన్నామో జ్ఞాపకం చేయడానికి, అనేకమైనటువంటి లోక దేవత గుడ్డితనాన్ని కలుగజేసినటువంటి ఆ గుడ్డి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడో తెలియజేయడానికి ఏం చేశాడంట? God allowed the temptation to Jesus Christ. దేవుడు శోధనలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అనుమతించాడు. అందుకే మన యొక్క పరిధి ఏంటి అంటే, మన యుద్ధ భూమి ఏంటి అని అంటే ఏంటంటే, ఈ లోకము మనల్ని విడిచిపెట్టడం, ఈ లోకము నుంచి మనము చాలా దూరం తీసుకుని పోబడ్డాం. మన బంధువులు, స్నేహితులు, మనకు కలిగినటువంటి వారు, మన సొంత గ్రామము, సొంత ఊరు, సొంత ప్రజలు, వీటన్నిటిని విడిచి యేసుక్రీస్తు ప్రభు వారు దూరంగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఎవరి నివాసం ఉండే చోట? మన శత్రువు అయినటువంటి అపవాది నివాసం ఉండే చోటికి మనల్ని కొనుకోబడేటటువంటి స్థలమే అరణ్యం. అప్పుడు ఎక్కడ ఉంటాం? మనోళ్ళు ఎవరు మనోళ్ళలాగా కనపడరు. దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శోధన స్థలము ఏది అని అంటే అరణ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన. అరణ్యము ఈ లోకము నుంచి మనల్ని వేరు చేసేటటువంటి ప్రదేశము. అరణ్యము దేవుని నుంచి వేరు చేసేటటువంటి ప్రదేశం. అరణ్యము శోధకుడు శోధించేటటువంటి అనేకమైనటువంటి అపవాది అపవాది యొక్క అనుచరులు ఉండేటటువంటి స్థలం అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని మళ్ళా మనము దేవుని యొక్క లేఖనంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యమును ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కృపలో మీరు మమ్మల్ని బలపరిచి, ఈ సన్నిధానంలో ప్రభువా మీరు మమ్మల్ని ఎత్తుపట్టి ఈ వాక్యము హృదయాలకు హత్తుకున్నట్లుగా మీరు మరింత లోతుగా మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభువా, మేము శోధనను జయించినప్పుడు ఈ లోకానికి తెలియజేయడానికి మీరు దాన్ని అనుమతించాలని మేము నమ్ముచున్నాం. మీ జీవితంలో ప్రభువా మీరు జయించినటువంటి ఆ శోధన మా జీవితంలో మేము కూడా జయించడానికి మీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.